అడు చూడు ఒకసారి పెన్ ఆడబెట్టు పెన్ 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 ఆడబెట్టు అడు చూడు అడు చూడు అడు చూడనా ఒకసారి అడు చూడు కోటి సంతకాలు ఈ కార్యక్రమం గౌరవనీయులు మన మాజీ శాసనసభ్యులు గారైనటువంటి ఆదేశాల మేరకు అన్ని పంచాయతీల నాయకులు కానీ సర్పంచులు తర్వాత ముఖ్యమైన నాయకులు కూడా ఇచ్చేస్తున్నారు కాబట్టి ఈ కోటి సంతకాల కార్యక్రమం అనేది మనకి డెడ్లైన్ వచ్చే 10వ తేదీలోపు మనం నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే గారికి అందజేయాలి. కాబట్టి మీరందరూ దీన్ని ఒక 3 రోజుల లోపల పూర్తి చేసి మీరు చేరిస్తే దాన్ని తీసుకెళ్ళి మనం ఎమ్మెల్యే గారి దగ్గరికి ఇస్తే ఆయన మొత్తం జగన్ దగ్గరకు చేరుస్తారు. కాబట్టి మీరందరూ సహకరించి ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని 10వ తేదీలోపు అన్నీ అందించాలని ప్రతి గ్రామంలో ప్రతి విలేజ్లో మీరే అది గ్రూపులో పెట్టిన విధంగా ప్రోగ్రాలు జరిపి సంతకాలు తొందరగా సేకరణ చేయాలని చెప్పి అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం ఈ ప్రభుత్వం చేస్తున్న దానికి నిరసనగా కోటి సంతకాల సేకరణ చేయాలని ఇచ్చిన ఆదేశాన్ని ప్రకారం ఈరోజు దగదత్తి మండలంలో దుండిగం గ్రామంలో మండల కన్వీనర్ మహేష్ మరియు ఒక కమిటీ సభ్యులు అదేవిధంగా గ్రామ పంచాయతీ దుండిగం పంచాయతీ ప్రెసిడెంట్ బాగయ్య నాయుడు గారు ఇతర ముఖ్య నాయకులు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మండల ముఖ్య నాయకులు వేదిక మీద ఉన్న మండల ముఖ్య నాయకులు అందరికీ అట్లాగే యువతకు సర్పంచులకు ఎంపీటీసీలకు మాజీ సర్పంచులకు మాజీ ఎంపీటీసీలకు వార్డు మెంబర్లకు ఈ మండల ప్రజలకు మీడియా సోదరులకు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ఈ మండల పరిశీలకులు ప్రసాద్ రెడ్డి గారికి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా మనందరికీ తెలుసు ఆరోగ్యశ్రీ ఈ దేశంలో ఎవరు ప్రవేశపెట్టారంటే ఈ దేశంలో ఎక్కడడినా కూడా చెప్పేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారని. దానికి పునాది వేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు ప్రజలకి దాన్ని ఇంకా బాగా ఎక్కువ జబ్బులకి కార్పొరేట్ హాస్పిటల్ వైద్యాన్ని అందించింది కూడా ఆయన తనయుడు మన ముఖ్యమంత్రి గతంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి ఒక్క జిల్లాలో కూడా మన పిల్లలు చదువుకునేదానికి, డాక్టర్ అయ్యేదానికి, పేదవాళ్ళకి ఉచితంగా చదువుకునేదానికి మెడికల్ కాలేజీ పెట్టాలా మనం అని చెప్పి
ఆల్రెడీ మనకి 11 మెడికల్ కాలేజీలు గతంలో ఉంటే 17 మెడికల్ కాలేజీలు మళ్ళా తీసుకొచ్చి ఆ మెడికల్ కాలేజీని కంప్లీట్ చేసేదానికి మొత్తం 8,000 కోట్లు అవుతుంటే దాంట్లో దాదాపు 4,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టి 7 కాలేజీలు ఓపెన్ చేయడం జరిగింది. 4 కాలేజీలు ఆల్మోస్ట్ ఫినిషింగ్ ఈ పాటికి అయిపోయి ఇప్పుడు ఓపెన్ చేయాల్సిన దశగా ఉన్నాయి. అవి కాక ఇంకా 6 కాలేజీలు మనం వివిధ దశలు ఫౌండేషను కొన్ని స్ట్రక్చర్స్ అయిపోయి ఆ విధంగా ఉన్న తరుణంలో ఇంకొక 4,000 కోట్లు ఈ కూటమి ప్రభుత్వం ఖర్చు పెడితే మన విద్యార్థులందరికీ కూడా ఉచితంగా మెడికల్ సీట్స్ డాక్టర్ అయ్యేదానికి అవకాశం ఉండేది, పరిస్థితి ఉండేది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఉచితంగా వైద్యం చేయించుకునేదానికి మన ప్రభుత్వ హాస్పిటల్స్లోనే అన్ని సౌకర్యాలు లభించి ఉండేవని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మెడికల్ కాలేజీకి 8,000 కోట్లు ఖర్చు పెట్టాడంటే దానికి సంబంధించి మరి ల్యాండ్స్ అలాట్మెంట్స్ ఇచ్చున్నాయి. అవన్నీ కూడా ఈరోజు అవన్నీ కూడా కంప్లీట్ చేస్తే దాదాపు ఒక 8,000 కోట్లు మొత్తం కానీ ఖర్చు పెట్టుంటే వాటి వాల్యూ కూడా దాదాపు 1,00,000 కోట్లు అయ్యేది. అటువంటి 1,00,000 కోట్ల ఆస్తిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషులకి వాళ్ళ తొత్తులకి దారాదత్తం చేస్తూ నిర్ణయం తీసుకోవటం, వీటన్నింటినీ కూడా ప్రైవేటు వాళ్ళకి అప్పగిస్తానని చెప్పడం ఎంత దారుణమో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు ఆ మెడికల్ కాలేజీ ప్రైవేటు పరమైతే ఉచితంగా మన విద్యార్థులు మన పిల్లలు చదువుకునేదానికి మెడికల్ సీట్లు కావు. ప్రైవేటు కాలేజీలు చదవాలంటే డబ్బుతో కూడుకున్న పని. ఆ విధంగా కోట్లు పెట్టి సంపాదించి పెట్టే స్తోమత పేద కుటుంబాలకి ఉండదు. అంతేకాదు ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్కి పోయే పరిస్థితి మన పేదవాళ్ళకి లేదు. ఈరోజు ఆ మెడికల్ కాలేజీ కంప్లీట్ అయ్యంటే అందరికీ ఉచిత వైద్యం కూడా అందేదానికి అవకాశం ఉండేది. అటువంటివి వదిలేసి ఈరోజు మన ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రైవేట్ పరం చేస్తుందో దాన్ని వ్యతిరేకించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అందరం కూడా దాన్ని మనం వ్యతిరేకించగా ప్రజలకి తెలియజెప్పగా ఈరోజు మనం నష్టపోతున్నాం, మన పిల్లలు నష్టపోతున్నారు, మనకి మెరుగైన వైద్యం అందదు కాబట్టి దీన్ని వ్యతిరేకిద్దామని చెప్పి ప్రజలకు తీసుకోపోమని ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని పెట్టడం నిజంగా చాలా సంతోషం. దీన్ని మనం ప్రతి ఒక్కరం కూడా ప్రజల్లోకి తెలియచెప్పాగా, తెలియచెప్పి వాళ్ళ ఒపీనియన్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మనం తీసుకోవాలా. ఈ కోటి సంతకాల సేకరణ మనం చేయాల్సిన బాధ్యత ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో మండల నాయకులు, గ్రామ నాయకులు, సర్పంచులు అందరూ కూడా, ఎంపీడీసీలు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మీ గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని 10వ తారీఖు కాబట్టి కంప్లీట్ చేయాలి. మేము చెప్పింది ఒక మండలానికి 10,000 అప్లికేషన్స్ సంతకాల సేకరణ చేయాల్సి ఉంటుంది. ఈరోజు దాదాపు 20 పంచాయతీలు 20 పంచాయతీలు ఉన్నాయి. ఒక్కొక్క పంచాయతీకి 500 సంతకాలు తీసుకుంటే మన 10,000 మనం రీచ్ అవుతాం. 500 సంతకాలు అంటే 2 రోజులు, రోజుకి 250. మన నాయకులంతా కూడా ఏ గ్రామానికి ఆ గ్రామం, ఏ పంచాయతీకి ఆ పంచాయతీ మీరందరూ కలిసికట్టుగా మీ గ్రామంలో ఉన్న ఇవ్వకపోయి ఇది చెప్పి ఈ ఫొటోస్ చూపించి వీటిని ప్రైవేట్ పరం చేయటం న్యాయమా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టు మన విద్యార్థులకి మెడికల్ సీట్లు వచ్చేదానికి మీరు సపోర్ట్ చేస్తారా లేదా అని అడిగి వాళ్ళ ఒపీనియన్ని సంతకాల రూపంలో వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ పేరు అన్నీ రాసి తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నేను తప్పకుండా ఆశిస్తాను దగదత్తి మండలంలో ఈరోజు ఉన్న మన నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు మహేష్ నాయుడు మరియు ముఖ్య నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని
10వ తారీఖు దాకా అవసరం లేదు. 2-3 రోజుల్లో ఏ గ్రామం ఆ గ్రామంలో మీరు పోయి స్టార్ట్ చేసేసేయండి. 2 రోజులు 3 రోజులు ఎత్తుకొచ్చి మన కన్వీనర్ గారికి హ్యాండ్ ఓవర్ చేయండి. వాళ్ళు ఎత్తుకొచ్చి మా ఆఫీస్లో హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఈ కార్యక్రమాన్ని కంపల్సరీగా గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా చేయండి. ఎందుకంటే ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, ఈసారి మన నాయకులు మన కార్యకర్తలు ఈరోజు ఆయన ఒక హామీ ఇస్తున్నాడు. ఎవరైతే బాగా కష్టపడుతుంటారో, ఎవరైతే బాగా పనిచేస్తుంటారో వారిని తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం, కార్యకర్తని నాయకుడికి ఇంపార్టెంట్ ఇస్తామని. ఈరోజు నేను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను, ఈరోజు మన పార్టీ కోసం నిలబడిన నాయకుడిగా మనకి అసలైన సిసైన కవుడు కట్టిన మన వైఎస్ఆర్సీపీ నాయకుడు. ప్రతి ఒక్కటి ఈరోజు ప్రసాద్ రెడ్డి గారిని అబ్జర్వర్గా ఇక్కడ పెట్టున్నాను. ప్రతి ఒక్క పంచాయతీలో కూడా ఎవరు మన కోసం పనిచేస్తున్నారు, మన పార్టీ కోసం ఎవరు పనిచేస్తున్నారు అనేది ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయమని నేను ప్రసాద్ రెడ్డి గారు చెప్పున్నాను. ఉంటారు కొంతమంది డబుల్ యాక్షన్, త్రిబుల్ యాక్షన్ అవన్నీ ఉంటారు, కానీ అసలైన వారిని మటుకు పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేవారు, పార్టీ కోసం పనిచేసేవారు, పార్టీ కోసం కష్టపడేవారు, వాళ్ళకి మటుకు తప్పకుండా ఫ్యూచర్లో పేరు రాసుకొని వాళ్ళకి ఏ పని ఉన్నా సరే డైరెక్ట్గా మనం చేసి పెట్టడమే కాకుండా రేపు వారు బాగా ఉన్నతంగా ఎదిగేదానికి కూడా తప్పకుండా మా వంతు సాయం చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను. గ్రామాల్లో కమిటీ వేస్తూ ఉన్నాం, అదేవిధంగా మండల కమిటీ వేస్తున్నాం, గ్రామాల్లో కమిటీ ఇంకా ఏ చేస్తాం. ఇప్పుడు మండల కమిటీ, అనుబంధ కమిటీ కానీ ఇక్కడ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చినాయి. ఇంకా ఏమైనా మిస్ అయి ఉంటే వాటిని కూడా 2 రోజులుగా కంప్లీట్ చేసి ఆ మండల కమిటీ, అనుబంధ కమిటీ కానీ ఇక్కడ ఇచ్చేయండి. అనుబంధ కమిటీ కానీ కూడా పూర్తిగా వాటిని కూడా కమిటీ వేసేయండి మండలంలో. తర్వాత ప్రతి ఒక్క గ్రామంలో కూడా 7 మందిని ఆడ మెయిన్ ముఖ్యంగా ఉన్న గ్రామంలో ఒక 7 మందిని పరిగణలోకి తీసుకొని ఆ గ్రామంలో ఒక అధ్యక్షుని కూడా నియమిస్తాం. ఆ అధ్యక్షుని ఆధ్వర్యంలో ఆ 7 మంది కూడా పనిచేస్తూ ఉంటారు. రేపు ఏదైనా ఊరిలో సమస్య వస్తే ఆ 7 మంది ఆ అధ్యక్షుడు కలిసి ఎక్కడ పోయినా మీకు మాకు మండగానికే ప్రతాపరెడ్డి కాడికే కావాల్సిన బాధ్యత లేదు, డైరెక్ట్గా డిపార్ట్మెంట్స్ ఏ డిపార్ట్మెంట్కి పోయినా మీకు ఒక రెస్పెక్ట్ వచ్చే విధంగా చేసే బాధ్యత మాది. పోలీస్ స్టేషన్కి పోండి, ఆర్డీఓ ఆఫీసు పోండి, ఎంఆర్ఓ ఆఫీసు పోండి, ఎక్కడ పోయినా పలానా ఊరు దగదెత్తి మండలం, పలానా ఊరు, పలానా గ్రామం, ఆ గ్రామంలో మేము కమిటీ సభ్యులం అని చెప్తే మీకు సీట్ వేసి కూర్చోబెట్టి మీ పని చేసి పెట్టే బాధ్యత తప్పకుండా మేము తీసుకుంటాం. గ్యారంటీగా నేను చెప్తున్నాను. కాబట్టి ఎవరైనా సరే పార్టీ కోసం కష్టపడండి. డబుల్ యాక్షన్స్, త్రిబుల్ యాక్షన్స్ అన్నీ మానేయండి. ఏదైనా అట్లాంటివి ఏమైనా ఉంటే పోయే పని, ఏం భయపడాల్సిన పని కాదు. కాబట్టి మనం బాగా పనిచేద్దాం. తప్పకుండా పార్టీ ఈసారి మంచి మెజార్టీతో గెలిచేది కూడా ఖాయం. చూస్తున్నాం ప్రస్తుత పరిస్థితులు ఎట్టున్నాయో ఏందో. కాబట్టి మనం అందరం కూడా కష్టపడదాం. ఏ కార్యక్రమం ఉన్నా కూడా అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీని విజయపదాన్ని నడిపేదానికి ముందు మనం కృషి చేయాలని తెలియజేస్తూ ఈ కోటి సంతకాల సేకరణని ఈరోజు ఇక్కడ ప్రారంభిస్తున్నాం. ఇమీడియట్గా మీ గ్రామాల్లో రేపటి నుంచే మీరు దానికి సంబంధించిన మెటీరియల్ అన్నీ కూడా అన్ని గ్రామాలకి పంపిస్తారు. వచ్చి ఈరోజు కూడా చేయడం ఉన్నాయి. తీసుకొని రేపటి నుంచి మీ గ్రామాల్లో మీరు స్టార్ట్ చేసి 2-3 రోజులు కంప్లీట్ చేసేసి ఇవ్వాల్సిందిగా కోరుతూ ప్రతి ఒక్కరికి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా ఈరోజు మండల కన్వీనర్ కావచ్చు, మన